పూర్వం కృష్ణాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి చివరిలో చిన్న పూరి గుడిసెలో గంగయ్య, గౌరీ అనే దంపతులు ఉండేవారు. గంగయ్య అదే గ్రామంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. గౌరీ ఇంటి దగ్గరే తాటాకు బుట్టలను అల్లుతూ ఉండేది. వారు కటిక పేదవారు అయినప్పటికీ నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు. అలా ఒక రోజు పూజ చేస్తూ, అమ్మా, మా దగ్గర ఏమీ లేకపోయినా నీకు నిత్యం పూజ చేసుకుంటున్నాము. మాకు పెళ్ళయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ మాకు సంతానం అనేదే లేదు. మాకు సంతానం కలిగేలా చూడు తల్లి. అలా రోజువారికి సంతానం కలగడం కోసం అమ్మవారిని నిత్యం మొక్కుకుంటూనే ఉండేవారు. గంగయ్య రోజు పని కోసం ఊర్లోకి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ చీకటి పడేసరికి పనులన్నీ ముగించుకొని చాలని డబ్బులతో ఇంటికి వెళ్లేవాడు. గౌరీ, పనిచేసి వచ్చి అలసిపోయాను. కొంచెం ఏదైనా ఉంటే పెట్టు. ఇంట్లో సరుకులు అన్ని నిండుకున్నాయి అండి. ఏమీ లేవు. దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని వద్దామన్నా ఇంట్లో చిల్లి గవ్వ లేదు. పోనీ నేను తయారు చేసిన బుట్టలు అమ్మితేనైనా డబ్బులు వస్తాయనుకున్నాను, కాని ఎవరు కొనడానికే రాలేదు. గౌరీ, మనం రోజు అమ్మవారిని వేడుకుంటున్నా మనకి సంతానం కాదు కదా, మన మీద దయ కూడా చూపించట్లేదు. అమ్మ మన మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. ఈ లోకంలో అందరిని పుట్టించి వాళ్ళందరికీ సంతోషాలని, సిరిసంపదలను ఇచ్చి మనకి మాత్రమే బాధలను ఇస్తుంది. అమ్మ మనకి ఎప్పుడు అండగా తోడుగానే ఉంటుంది. మనకు రెక్కలు ఇచ్చింది కష్టపడి పనిచేయడానికి. ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అందుకని మనం ఉన్నదంట్లోనే తృప్తిపడి కష్టపడి పని చేద్దాం. మనకి మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా మన కష్టాలన్నీ ఇష్టాలుగా మార్చుకుంటూ ఆనందంగా ఉండాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. వచ్చే మంచి రోజుల గురించి ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయగలం? సరే అయితే, నేను తీసుకొని వచ్చిన డబ్బులతో ఇప్పుడే దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని వస్తాను అని గంగయ్య దుకాణానికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు. గౌరీ తెచ్చిన సరుకులతో వంట చేసి గంగయ్యకు పెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు గంగయ్య పని వెతుక్కోవడానికి ఊర్లోకి వెళ్తాడు. అలా సాయంత్రం వరకు ఊర్లో తిరుగుతూనే ఉంటాడు. కాని ఏ ఒక్కరు పని ఇవ్వకపోయేసరికి ఇంటికి తిరిగి ప్రయాణమావడానికి సిద్ధం అవుతాడు. ఇంతలో ఉన్నట్టుండి వర్షం రావడంతో అక్కడే దగ్గర్లో ఉన్న ఒక ఇంటి అరుగుపై నిల్చొని తనలో తాను ఇలా అనుకుంటాడు. అమ్మా, ఏం జన్మమ్మ మాది, పొద్దున్ననగా వచ్చి ఊరంతా తిరుగుతూ ఉన్నాను. ఇంతవరకు ఎవ్వరూ పని ఇచ్చిందే లేదు. ఇప్పుడు చూస్తే ఇంత వర్షం వస్తుంది. ఇంకా ఈ రోజుకు పని దొరకదు. ఇంకిక్కడ ఉండి ఏమీ ఉపయోగం లేదు. ఇక ఇంటికి వెళ్లిపోతాను. అలా బాధపడుతూ వర్షంలోనే ఇంటికి చేరుకుంటాడు. ఇంతలో ఇంటికి వచ్చిన గంగయ్యతో గౌరీ, ఏమండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది. మనం కొంచెం కష్టపడి పనిచేస్తే మనకు కొంచెం డబ్బులు మిగులుతాయి. వాటితో మనం వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. ఏమంటారు? ఏమి వరలక్ష్మి వ్రతమో ఏమో, మన దగ్గర చూస్తే నయా పైసా లేదు. ఈ రోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఊర్లో కాళ్ళు అరిగేటట్లు తిరుగుతూ ఉన్నాను. కాని ఏ ఒక్కరు పని గురించి పిలిచిందే లేదు. ఇంకా ఇలాగే ఉంటే మనం పూజకు పువ్వులు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. అయిన నువ్వు వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఆలోచిస్తున్నావు. నేను మనకి రేపు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఏమి వరలక్ష్మి వ్రతం గురించి అసలు పెట్టుకోకు అని గంగయ్య అన్న వెంటనే గౌరీ బాధపడుతూ, తల్లి, ఈయన చూస్తే ఇలా అంటున్నారు. అయినా ఆయన అన్నది నిజమే. రేపు ఎలా గడుస్తుందో అనేదే మాకొక పెద్ద చిక్కు ప్రశ్నలా ఉంటుంది. కాని ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను కొలుస్తూనే ఉన్నాము. ఈసారి నీ పూజను నువ్వే మా చేత చేయించుకోవాలి తల్లి అని బాధపడుతూ లక్ష్మీదేవి పటానికి దండం పెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య పని ఉంటుందో లేదో అని ఆలోచిస్తూ ఊర్లోకి వెళ్తాడు. అలా వెళ్తున్న గంగయ్యకు
దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. గంగయ్య అతని దగ్గరకు వెళ్లి, అయ్యా, ఏమైంది? ఎవరి గురించైనా ఎదురు చూస్తున్నారా? పట్నం నుండి సరుకులు తీసుకొని వస్తున్నాను. నిన్న వర్షం కారణంగా ఈ ఎడ్ల బండి చక్రం మట్టిలో కూరుకుపోయింది. నా దుకాణం ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఇక్కడ వేచి ఉన్నాను. సహాయమే కదండి, నేను చేస్తాను. మీరు దుకాణం దగ్గరకు దారి చెప్పండి. నేను వీటిని మీ దుకాణం దగ్గరకు చేరుస్తాను. అలా కొంతసేపటికి గంగయ్య ఆ సరుకులన్నింటినీ దుకాణం వద్దకు చేరుస్తాడు. కూలి ఎంతైంది? అయ్యా, మీరు సహాయం చేయమని అడిగారు. సహాయానికి కూలి ఉండదు. చూడటానికి చాలా మంచి వాడిలాగా ఉన్నావ్. నీ పేరేమిటి? నువ్వు ఏం పని చేస్తావ్? అయ్యా, నా పేరు గంగయ్య. నేను ఈ ఊరిలోనే చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటాను. కానీ గత 2-3 రోజులుగా నాకు ఏ పని దొరకక బాధపడుతున్నాను. సరే అయితే, ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నా దుకాణంలోనే ఏదో ఒక పని ఇస్తాను. రేపటి నుండి పనిలోకి వచ్చేయండి. సంతోషం అయ్యా, మీరు నాకు చేసిన మేలు నా జీవితంలో మర్చిపోలేను అని సంతోషపడుతూ ఇంటికి వెళ్తుంటాడు. ఇంతలో ఇంటి దగ్గర ఉన్న గౌరీ దగ్గరకు 2 దంపతులు వచ్చి, మా అమ్మాయి పెళ్లి ఉంది. పెళ్లికి సంబంధించి కొన్ని బుట్టలు కావాలి. 2-3 రోజుల్లో వచ్చి తీసుకొని వెళ్తాం. సరే అమ్మగారు, మీకు కావలసిన బుట్టలన్నీ 2 రోజుల్లో సిద్ధం చేసి ఉంచుతాను. అలా చీకటి పడుతుంది. గంగయ్య ఇంటికి చేరుకొని జరిగిందంతా గౌరీకి చెప్పాడు. అలాగే గౌరీ బుట్టలు కొనుక్కోవడానికి వచ్చిన వారి సంగతి చెప్తుంది. అలా మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య దుకాణం వద్దకు వెళ్తాడు. అలాగే గౌరీ బుట్టలు అల్లడం ప్రారంభిస్తుంది. అలా కొన్ని రోజులకి వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది. ఆ రోజున గంగయ్య, గౌరీ అమ్మవారికి వ్రతం చేసుకుంటారు. ఇక అప్పటినుంచి వారు కష్టపడుతూ వారికి ఉన్నదంట్లోనే ఎవరికూ ఒకరికి సహాయపడుతూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. అమ్మవారు మన ముందు ప్రత్యక్షమే కానవసరం లేదు. మనం చేసే పని మంచిదైతే ఆ అమ్మ మనకు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తుంది. అందుకే అధైర్యపడకుండా మనం మన జీవితంలో జరిగే ప్రతి సమస్యను ఎదుర్కొని ఆ దైవంపై భారం వేసి ముందుకు నడవాలి. ఆ దైవమే మనకి తప్పకుండా దారి చూపిస్తుంది.